హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చామదుంపలు ఉంటాయి కదండి, చామదుంపలతో పులుసు పెట్టుకుందాం. ఇదిగోండి, నేను చామదుంపలు ఉడకబెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, చింతపండు, ధనియాలు, జీలకర్ర అన్నీ నేను టమాటాలు మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలని వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు అందులో మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని వేసుకున్నాం. ఒక నిమిషం ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి చూడండి, ఆయిల్ పైకి వచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు కొంచెం, రుచికి సరిపడా, కొద్దిగా పసుపు, కారం వేసి కలుపుకున్నాము. ఇలా కలుపుకున్నాక చామదుంపలు అందులో వేసింది. సింపుల్ అండి చామదుంపల పులుసు. తినడానికి వేడి వేడి అన్నంలో మంచి వర్షం పడేటప్పుడు కూడా తినడానికి బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం వాటికి ఉప్పు, కారం అవి పట్టించి అందులోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. నా మసాలా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఇప్పుడు కొంచెం కెరళాలండి. ఆల్రెడీ దుంపలు ఉడికిపోయాయి కదా. దుంపల పులుసు అంటే మా అత్తమ్మకు చాలా ఇష్టం అండి. ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను. కొంచెం బెల్లాన్ని అండి, ఇదిగోండి చిన్న ఒక్క బెల్లం యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇదిగోండి ఈ విధంగా ఉడికింది. ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు 100% ఉడికిపోయింది చామదుంపల పులుసు. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. అలా రైస్లో వేసుకుని కర్రీ కూడా అవసరం లేదు, ఇలా తినేవచ్చు. ఇదిగోండి చామదుంపల పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరెన్నో వీడియోస్, మీకు ఏవైనా వెరైటీ కర్రీ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, మనం ట్రై చేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి.